అండి ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్స్ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా అన్నీ వేసుకుంటే కూడా మనకి మంచి టేస్ట్ వస్తుందండి. వెజిటేబుల్స్ చాలామంది పిల్లలు తినరు కదండి, అందుకే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా చక్కగా తింటారండి. తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చిప్స్లా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మన పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది మనకి టేస్ట్ అయితే. మనకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా చేసి పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇది కలుపుకునే ముందు స్టవ్ మీద ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి. ఇలా కూడా చూసారా వేడవుతుంది కదా, వేడవుతున్నప్పుడు మనం కొంచెం ఈ మిశ్రమాన్ని అయితే కొంచెం బాగా కలిపిద్దామండి. బాగా కలుపుకొని పకోడీలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చూసారా ఈ విధంగా వేయితే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన వెజిటేబుల్స్ చిప్స్ అయితే మనకి రెడీ అయిపోయండి. మనకి తింటే చాలా బాగుంటుందండి.